బ్యాంక్ రైట్ అక్కర్లేదనంటే అదే నీవు ఒంటరిగా వస్తే బ్రాహ్మణ కమ్యూనిటీ నీకు పడతాయి, లేదా బీజేపీ కూడా కలుస్తాయి. మీరు అనేది అంటే బ్రాహ్మణ్ కమ్యూనిటీ పవన్ కళ్యాణ్ విశ్వసిస్తుంది. ఎందుకంటే చూద్దాం. అండ్ ఇంకోటి ఆయనది కులాలను కలుపుకుని వెళ్ళే సిద్ధాంతం మీరు గమనించాలి. అంటే దానికి ఉన్న ఆస్ట్రాలజికల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అందరినీ కలుపుకుని వెళ్ళే తత్వం ఇచ్చే గ్రహాలు ఏంటి? పూర్తి స్థాయిలో ఈ జాతకుడికి గురుడు బలమైనటువంటి లక్షణాన్ని, విద్వత్తుని, వినయ విధేయతని ఇచ్చాడు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చాలామంది అంటుంటారు ఈయన బహుముఖ పెళ్ళిళ్ళు చేసుకున్నారని. ఆయన తప్పు కాదు. ఆయన జాతకంలో కర్మ రవిపతి శుక్రులు అక్కడ కూర్చున్నప్పుడు మనం ఏం చేస్తాం అంటే అది ఎవడో కావాలని తప్పు చేయడు కదండి. ఎవడో కావాలని ఆయన మంచి పదం ఉపయోగించాడండి. నా లోపం పబ్లిక్గా కనబడుతుంది, మీరు తెలియకుండా ఎంతమందితో కాపురాలు చేస్తున్నారో అన్నప్పుడు తన లోపాన్ని తాను బహిర్గతంగా చెప్పుకున్నటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే దట్ గోస్ టు పవన్ కళ్యాణ్. రైట్. కాబట్టి ఇక్కడ ముక్కుసూటితనం మనిషి రాటు తెలియడండి. పిల్లిని కూడా గదిలో పెట్టి కొడితే పూలైపోయినట్టుగా ఇదే 2014లో 2019లో పవన్ కళ్యాణ్ ఓడించడానికి టీడీపీ చేసినటువంటి అరాచకాలు ఎంత అండి? పొలిటికల్ ఫ్రంట్లో జరిగిన మరి అసలు మిత్ర లాభానికి అర్థం తెలియని వాడు, మిత్ర భేదానికి అర్థం తెలియని వాడు మిత్ర ధర్మాల గురించి మాట్లాడితే ధర్మం నవ్వులు పాలయ్యే పరిస్థితికి వచ్చింది. సో అంటే ఇప్పుడు కులాల్ని సామాజిక వర్గాల్ని కలుపుని వెళ్ళటానికి ఆయన గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి ఈ 75 స్థానాల్లో ఆయన ఒంటరిగా పోటీకి దిగితే, అంటే జనసేన లేదా బీజేపీతో కలిసి పోటీకి దిగితే, తెలుగుదేశం మినహాయించి ఆయనకి టీడీపీ కంఫర్టబుల్గా 45-50 సెగ్మెంట్ తోటి 100% ఎమర్జ్ అవుతాడంటారు. ద్రోణాచార్యుడైనటువంటి ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారిని వారి నాన్నగారు ఎలా చూశారో తెలియదు కానీ మోడీ దృష్టిలో ఒక అపురూపమైనటువంటి శిల్పంగా మలచడానికి మోడీ గారు పవన్ కళ్యాణ్ని ఒక అపురూపమైనటువంటి దివ్య సౌందర్య విగ్రహంగా తయారు చేయడానికి ఆయన నిజంగా చంద్రబాబు దత్తపుత్రుడు ఈయన కాదండి, మోడీకి దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్గా ఉండాలని కోరుకుంటున్నాను నేను. రైట్, థ్యాంక్ యూ డాక్టర్ యోగి గారు. థ్యాంక్ యూ. ఇక్కడ లాస్ట్గా మాట చెప్పాల్సిందండి, భాతృస్థానం బలంగా ఉంది కాబట్టి, అంటే చిరంజీవి గారి జాతకం, ఈయన జాతకంలో కుటుంబ స్థానంలో భాతృస్థానం సోదరులు బలంగా ఉన్నారు కాబట్టి ఆయనకి ముఖ్యమంత్రి అవ్వాలనే కోరిక తనకు లేదు. తనకు ఒక ప్రగాఢమైన కోరిక కూడా ఉంది. మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారి ముఖ్యమంత్రిగా చేయటానికే భవిష్యత్తులో కూడా ఆ దిశగానే ఆయన రాజకీయాలు చేస్తాడు. రైట్. ఇట్స్ అనేది నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. అది ఆ కుటుంబంలో ఎవరొచ్చినా సరే ప్రభుత్వాన్ని భవిష్యత్తులో ఏర్పరచడానికి అవకాశాలు ఉంటాయి. ఇది కూడా ఆయన పూర్తి జాతకరీత్యానే. రైట్. ఆయన జాతకరీత్యానే. రైట్. అంటే తోబుట్టువుల జాతకాలు పనికొస్తాయి కదండి కొంతవరకు మేర. అవును. సో 2029కి చిరంజీవి గారిని ముఖ్యమంత్రిగా చేయడానికి బలమైనటువంటి రూట్ మ్యాప్ బీజేపీ ఇస్తుంది అనుకుంటున్నాను. అలయన్స్లోకి వెళ్తే ఇందా చెప్పా కదా, ఫిబ్రవరి 1 నుంచి 7వ తారీఖు లోపు లేదా ఎలక్షన్ నోటిఫికేషన్ లోపు తాను తీసుకున్న నిర్ణయమే తన అభివృద్ధికి, తన పతనానికి కారణం అవుతుంది. కాబట్టి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం తన ఆలోచన. తన భవిష్యత్ తన అరిచేతిలోనే కంటెదురుగా భవిష్యత్తు కనబడుతుంది. దాన్ని అందుకుంటాడా, చేజార్చుకుంటాడా అనేటువంటిది మనం ఆయన విఘ్నత తెలియాలి. నవగ్రహాలు ఆయనకు అనుకూలంగా ఉండాలని, వారు గట్టి పోటీ ఇస్తూ ఉన్నతమైనటువంటి పదవులు పొందాలని. ఇంకొకసారి అది రిపీట్ చేయండి. ఇందాక 2 హోమాలు చేయించుకుంటే ఆయనకి సానుకూలమైన వాతావరణం. పర్ఫెక్ట్గా ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం తన వెనక జరుగుతున్నటువంటి కుట్రలు కుతంత్రాలు బయటపడి వినూత్నమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్ళడానికి అతనికి ఉపయోగపడేటువంటి అద్భుతమైన హోమం శ్రీకృష్ణదేవరాయలకు తాతాచార్య వారు చేసినటువంటి అష్టభూవరాహ హోమం నికుంభిని యాగం చేసుకోవటమే ఆయన రాజకీయ భవిష్యత్తుకు స్థిరమైనటువంటి శాశ్వత పరిహారం అని చెప్పాలి.